ఇది చాలా మందికి తెలుసా ఎవరికైనా ఇది? లేదు. ఏంటంటే బుద్ధుడి యొక్క అవశేషాలు మన దేశంలో ఉన్నవి. ఇది ఈ దాన్ని చూస్తే మన బుద్ధుడి అవశేషాలు. వీటిని భారతదేశం నుంచి బుద్ధుడు ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం అవశేషాలను తీసుకెళ్లడం జరిగింది. అండ్ భారత ప్రభుత్వం తరపున ఆ డెలిగేషన్ ఈ అవశేషాల్ని శ్రీలంక నుంచి వచ్చినటువంటి అవశేషాలని రిసీవ్ చేసుకుంటున్నటువంటి విజువల్ ఇది. భారతదేశం నుంచి భారత ప్రభుత్వ ప్రతినిధిగా బుద్ధుడి అవశేషాలను తీసుకొని మంగోలియా లాంటి దేశాలకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. యాక్చువల్లీ అక్కడ వారు నడుస్తూ వెళ్తూ ఉంటే కాళ్లకు దండం పెడుతున్నటువంటి చాలా మంది అక్కడ మంగోలియా దేశం మొత్తం కూడా అసలు అద్భుతంగా భావన తీసుకుంది. అండ్ బుద్ధుడు మా దగ్గరికి వచ్చాడు, మా దేశానికి వచ్చాడన్న భావనను వాళ్ళు ప్రోధి చేసుకున్నారు. అది భారత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం. అది కిషన్ రెడ్డి గారు అక్కడికి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి. ఈవెన్ కిరణ్ రిజిజు గారు అండ్ మీరు చాలా సెక్యూరిటీలో బుల్లెట్ ప్రూఫ్ రూపు ఉన్నటువంటి రూములు పెడతాము. ప్రదర్శన నమూనా చూపిస్తాం తప్ప ఒరిజినల్ చూపించాం ఎక్కడ కూడా. కానీ ఆ దేశాలకు సంబంధించినటువంటి మంగోలియా కావచ్చు, ఇతర కంబోడియా కావచ్చు, ఇలాంటి దేశాల్లో రెగ్యులర్గా వాళ్ళు అనేక సంవత్సరాల తరబడి కరస్పాండెన్స్ చేసిన తర్వాత డిఫెన్స్కి సంబంధించినటువంటి విమానంలో, ప్రత్యేక విమానంలో వాటిని తీసుకెళ్ళి అక్కడ మన పోలీసులు మన సెక్యూరిటీ ద్వారానే దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ ప్రదర్శన పెట్టి 24 hours సెక్యూరిటీ చూపించి ఇట్లా మళ్ళీ మనం తెచ్చుకుంటాం. వారు 2-3 ప్లేసెస్ చెప్తారు. చాలా పెద్ద ఎత్తున ఆ రిలీక్స్ రిసీవ్ చేసుకోవడం కోసము ఆ దేశానికి సంబంధించినటువంటి రాష్ట్రపతి ప్రధాని ఎయిర్పోర్ట్కి వస్తారు జస్ట్ ఆ రిలీక్స్ని రిలీజ్ చేసుకోవడానికి. అదైనాక ఊరేగింపు తీసుకెళ్తా ఉంటే ఎట్లయితే మనం తీసుకెళ్ళిపోతామో ఆ రోడ్డు నుంచి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రానియరు ప్రజలను. వెళ్ళిపోయిన తర్వాత వెనుక నుంచి ఏ రోడ్ల మీద అయితే మనం వెళ్తారో కొన్ని వేల మంది ఆ రోడ్ల మీద వచ్చి ఆ మట్టిని తీసుకోవడము, మట్టిని ముద్దాడము, కాళ్ళు మొక్కడము, అద్భుతమైనటువంటి సీనరీ అది. ఆ రకంగా ఎందుకంటే మనం ఈరోజు చాలా గర్వపడాలి. చైనా అనేక రకాలుగా వంకర బుద్ధితో బుద్ధుడు మా దగ్గర పుట్టాడు అనేటువంటి ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు బుద్ధుడు అనేటువంటి వాడు మన దేశంలో పుట్టి మన దేశంలో ఈరోజు అందరికీ బోధన చేసిన తర్వాత ఆయన మరి జ్ఞానోదయం అయిన తర్వాత ఆయన మరి ఈరోజు ప్రపంచమంతా పర్యటించి ఈ యొక్క బుద్ధిజాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా భారతీయుడిగా మనం అందరం గర్వపడాల్సిన అంశం. దానికి సంబంధించినటువంటి రిలీక్స్ ఒకటి శ్రీలంకలో ఉన్నాయి, మిగతా అన్నీ కూడా మన దేశంలో అక్కడక్కడ బీహార్లో కొన్ని, ఉత్తరప్రదేశ్లో కొన్ని, మన దేవాలయాల్లో చాలా భద్రంగా మా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర చాలా సెక్యూరిటీలో ఉంటాయి అవన్నీ కూడా.